దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా, లేచారా? ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం. ఎందుకంటే ఈరోజు ఒక్క మాట నేను చదువుతున్నాను, వినండి. మరి నిర్గమకాండం అద్భుతమైన మాట, 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకి విధేయులైన ఆయన కట్టలను అనుసరించిన ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఐగుప్తులు కొన్ని రోగాలు వచ్చాయట, అటు రానియనట. రోగం అంటే ఆత్మీయ రోగమైనా, ఆర్థిక రోగమైనా, శరీర రోగమైనా, ఏ రోగమైనా నేను స్వస్థపరిచేది నేనే. నువ్వు నా మాట విని నడుచుకో చాలు. నన్ను వెంబడించు, నా మాట విను, నాతో నడు. ఎంత మంచి దేవుడు అండి. ఏం కోరుకోట్లే దేవుడు, ఆయన మాట విని శ్రద్ధగా నడిస్తే చాలట. ఐగుప్తులకి ఇహలోక సంబంధం వచ్చింది, ఏది నీకు రాదు అంటే ఎందుకు వస్తుంది? మనకు రావద్దు. వచ్చిన నేను యేసు పొందిన గాయముల వల్ల నేను స్వస్థతను పొందితిని. నేను ఒకవేళ వచ్చినా నేను స్వస్థపరిచే యెహోవా నేనే. నేను స్వస్థపరిచేదను, బాగు చేసేది. దేవునికి థ్యాంక్స్ చెప్పండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు, రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆధ్యాత్మిక అన్నిటి నుంచి విడిపించి రక్త ప్రోక్షణలో ఉన్నటువంటి జీవం వారికి కలుగజేసి అయ్యా ఉజ్జీవాన్ని, అభిషేకాన్ని ఇచ్చి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ కుటుంబంగా, ఆర్థికంగా, మానసికంగా, వ్యాపారపరంగా ఏ శోధనలైనా వారి మీదకి రాకుండా తప్పించి, ఏ దేశంలో ఉన్న ఆ దేశంలో ఏది కూడా వారికి హాని జరగదు. భారతదేశాన్ని రక్షించండి, మా ప్రజలు కాపాడండి. సంఘాల క్షేమాభివృద్ధి జరిగే ప్రార్థనలకి విజయం ఇచ్చి మా అందరినీ బాగు చేయమని యేసు రక్తముతో ప్రతి బిడ్డని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ ఆఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి.